బెంగళూరులోని జయనగర్లో మహిళ ప్యాసింజర్పై చేసుకున్నాడు ఓ ర్యాపిడో డ్రైవర్. ర్యాష్ డ్రైవింగ్ చేయొద్దని ప్రశ్నించినందుకు మహిళ చెంప మీద కొట్టాడు. బాధితురాలు స్థానిక ఆభరణాల దుకాణంలో పనిచేస్తోంది. డ్రైవర్ను ర్యాష్ డ్రైవింగ్ ప్రశ్నించడంతో వాగ్వాదం ప్రారంభమైంది. అయితే వారిద్దరి మధ్య లాంగ్వేజ్ సమస్య తలెత్తింది. మహిళ ఇంగ్లీష్లో మాట్లాడగా డ్రైవర్ మాత్రం కన్నడలో మాత్రమే సమాధానమిచ్చాడు. ఇది వారిద్దరి మధ్య మనస్పర్ధను మరింత తీవ్రతరం చేసింది. ఘటన సమయంలో ఆ మహిళ ఛార్జీ చెల్లించడాన్ని, హెల్మెట్ను తిరిగి ఇవ్వడాన్ని నిరాకరించింది. దీంతో విసిగిపోయిన డ్రైవర్ ఆమెపై చెంపదెబ్బ కొట్టాడు. మహిళ ప్యాసింజర్ పై దాడి చేసిన ర్యాపిడో డ్రైవర్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సంఘటన నేపథ్యంలో బైక్ టాక్సీల చట్టబద్ధతపై మరోసారి చర్చ మొదలైంది. ఏప్రిల్లో కర్ణాటక హైకోర్టు అక్రమ బైక్ టాక్సీలపై నిషేధం విధిస్తూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఈ సేవలు చట్ట విరుద్ధమని ప్రకటించింది. ఈ రోజు నుంచే నిషేధం అమల్లోకి రానుండటంతో లక్షకు పైగా గిగ్ కార్మికుల ఉపాధిపై దెబ్బపడే ప్రమాదం ఉంది.